నాకు చిన్నప్పటికి ఎప్పటికో ఆలోచన వచ్చేదిలా మనకు కూడా ఈ రెక్కలకు బదులు పక్షులకు ఉన్నట్టు రెక్కలు ఉంటేనా మస్తు ఎగిరిపోదును. ఆ చింత చెట్టు మీద ఒకసారి కొమ్మకు పోయి మంచిగా చింత చిగురు తిని వద్దొద్దును అని అనిపించేది. కానీ పెద్ద పెరుగుతా అంటే ఇక ఆలోచనే పోయింది. నా లెక్కనే చిన్నప్పుడు అనుకున్న వాళ్ళు మస్తు మంది ఉంటారు కదా, పెద్ద పెరుగుతా అంటే అన్ని మర్చిపోతారు. కానీ ఇక్కడ ఒక అన్నున్నాడుల్లా పెద్ద పెరిగినా కూడా చిన్నప్పటి కోరికను మర్చిపోలేదు. మరి ఏం చేసిండో చూడండి. ఎగురాలనే కోరిక కాదు, ఎగిరే చూపిస్తా అని కష్టపడి ఎగిరే తందుకు తయారైంది ఈ అన్న. కనిపిస్తున్నది కదా, ఇగో ఇది అన్న చేసుకున్న విమానమే. నమ్మినా నమ్మకున్నా పైసా పైసా పోగేసుకొని సొంతంగా తయారు చేసుకున్న విమానమే ఇది. అన్న పేరు మహమ్మద్ ఫయాజ్. పాకిస్తాన్ దేశం. మొక్కజొన్న పేలాలు అమ్ముకొని బతికేటోడు పొద్దెల్లా. కానీ రాత్రి పూటనే సెక్యూరిటీ గార్డ్ కొలువు చేసుకుంటా ఇన్ని పైసలు కూడా పెట్టుకున్నాడట. ఇక చిన్నప్పటి కానుంచి కోరిక ఉన్నది కదా, అగో దాన్ని తీసుకునే తందుకు బ్యాంకులో లోన్ తీసుకొని ఇంటికాడున్న ఇంత జాగా నమ్ముకొని ఓ 50,000 రూపాయలను తయారు చేసుకొని ఇగో ఈ విమానం తయారు చేసుకున్నాడు. అంత అగ్గొకు దొరికే సామాన్లే, 2 రెప్పలు, వెనక మర్ర గిర్రున తిరిగే ఫ్యాను. ఇక ఇంకేంది, సినిమాలలో చూపెట్టినట్టు రోడ్డు ఎక్కిస్తే రయ్యన ఆకాశంలోకి ఎగురుడే అని చూసిండు. కానీ పాపం అన్న విమానం తయారు చేసే కోరిక తీరింది గాని మబ్బుల్లోకి ఎగరాలన్న కోరిక మాత్రం తీరలే. ఎందుకంటే పోలీసోళ్ళు ఆగబట్టిర్రు. ఆకాశంలోకి ఎగరాలంటే అనుమతులు తీసుకోవాలని చెప్పి విమానానికి సీలేసిర్రు. ఇక చూడుర్రి అన్న బాధ. ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టుకున్నా పర్మిషన్ ఇవ్వకపోతే ఇక నేనేం చెయ్యాలి అని గిట్లా ఏడ్చినంత పని చేస్తున్నాడు. మరి రూల్ అంటే రూలే, మీదికి ఎగరాలంటే పర్మిషన్ కావాలే కావచ్చు. కానీ గింత కష్టాన్ని గుర్తించి కొద్దిసేపు ఎగిరే పర్మిషన్ ఇస్తేంది, గింత తెలివి చూపెట్టినందుకు అందట్లకు పిలిచి సన్మానం చేస్తే తప్పైతుందా? ఇసోంటోళ్ళ టాలెంట్ గుర్తిస్తే దేశంలో ఇసోంటోళ్ళు ఇంకా చాలా మంది తయారు గారా? మెచ్చుకునేది పోయి గిట్లా అరెస్ట్ చేస్తారా? చిచి, పాకిస్తాన్ పోలీసు వాళ్ళు చేసిందేం మంచిగా లేదు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన ఇంటర్నెట్ పబ్లిక్. మరి కరెస్టే కదా అనుల్లా, ఫయాజ్ అన్నను ప్రోత్సహించాల్సిందే. ఇంత తెలివికి కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే దేశానికి పనికొచ్చే మోతెవరైతాడు కదా.